గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ష్రింకేజ్. ఇది సిమెంట్ కాంక్రీట్. సబ్జెక్ట్ వచ్చేసి రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. సబ్జెక్ట్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. టాపిక్ ష్రింకేజ్. అసలు ష్రింకేజ్ అంటే ఏంటిది? ష్రింకేజ్ అంటే ఏంటిదంటే మనం ఇల్లు కడతాం కదా, ఇల్లు కట్టినప్పుడు దాని లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఒక స్లాబ్ అనేది వేసినాం, ఫస్ట్ దాని లెంత్ అనేది ఇంత ఉంది, తర్వాత దాని లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. దాన్నే మనం ష్రింకేజ్ అని అంటాం. అంటే ఏంటిది అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ పచ్చి ఉంటుంది, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, దాని లోపల ఉన్న వాటర్ కానీ అవన్నీ వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోయిన తర్వాత అది హార్డనింగ్ అవుతుంది. హార్డనింగ్ అయ్యేసరికి దాని వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఆ డిక్రీజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే క్రాక్స్, చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి. మళ్ళీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది ష్రింకేజ్. ఒకవేళ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. లేకపోతే తక్కువ ఉన్న వెదరింగ్ యాక్షన్స్ వల్ల కూడా. టోటల్ ష్రింకేజ్ స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ 0.003. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిక్రీజెస్ ఇన్ వాల్యూమ్. ష్రింకేజ్ అంటే ఏంటిది? డిక్రీజెస్ ఇన్ వాల్యూమ్ బై డ్రైయింగ్ అండ్ హార్డనింగ్. ఒక ష్రింకేజ్ది వాల్యూమ్ అనేది ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అంటే డ్రైయింగ్ వల్ల, లేకపోతే హార్డనింగ్ వల్ల. డ్రైయింగ్ హార్డనింగ్ తర్వాత ఏమవుతుంది, కాసెస్ క్రాక్స్ అండ్ డిఫ్లెక్షన్స్. క్రాక్స్ వస్తాయి, మళ్ళీ డిఫ్లెక్షన్స్ అనే వస్తాయి. డిఫ్లెక్షన్స్ అంటే ఏంటిదంటే ఫర్ సపోజ్ ఇది కాంక్రీట్ ఒకలాగా ఇలా ఉంది, డ్రైయింగ్ అండ్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇలా ఉంది, తర్వాత ఇలా కొంచెం బెండింగ్ అవుతుంది అన్నట్టు. స్ట్రైట్గా ఉన్నది ఇలా అయింది కదా, ఇలా ఉన్నది ఇలా అయింది అన్నట్టు. సో బెండింగ్ ఇలా కొంచెం అంటే ఏంటిది, ఒక డిఫ్లెక్షన్. బెండింగ్ అనేది, దీన్ని డిఫ్లెక్షన్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఆన్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ కాంక్రీట్. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. హై లో టెంపరేచర్స్. ఒకవేళ ఎక్కువ టెంపరేచర్ ఉందనుకో, కాంక్రీట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవడం వల్ల దానివల్ల క్రాక్స్ వస్తాయి, లేదా డిఫ్లెక్షన్స్ వస్తాయి. కాంక్రీట్కి టోటల్ ష్రింకేజ్ ఎంత ఉంటుందంటే టోటల్ ష్రింకేజ్ స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్. ఇది ఎగ్జామ్స్లలో అడుగుతారు, కాంక్రీట్ ఎగ్జామ్స్లో అయితే 0.003 డిజైన్ పర్పస్ అయితే. టెన్జైల్ కూడా ఉంటుంది, బట్ అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి క్రీప్ అంటే ఏంటి? క్రీప్ అంటే ఏంటిదంటే పర్మనెంట్ డిఫార్మేషన్ అన్నట్టు. క్రీప్ ఈస్ డిఫైన్డ్ as ప్లాస్టిక్ డిఫార్మేషన్ అండర్ కాన్స్టాంట్ లోడ్. అంటే ఫర్ సపోజ్ ఇది కాంక్రీట్ అనుకుందాం, ఇలా ఒక లోడ్ అనేది ఇలా పడ్డదనుకో, అది అంతే అక్కడికే ఉండిపోతుంది. అంటే పర్మనెంట్గా అది డిఫార్మేషన్ అయిపోతుంది. ఏదన్నా ఒక లోడ్ అంటే స్ట్రెస్ అన్న ఒకటి, ఏదన్నా ఒక లోడ్ పడ్డప్పుడు పర్మనెంట్గా డిఫార్మేషన్ అయితే దాన్ని మనం క్రీప్ అని అంటాం. పర్మనెంట్ deformation. Creep is defined as plastic deformation under constant load or stress. ఏదైనా ఒక లోడ్ పడ్డప్పుడు పర్మనెంట్గా డిఫార్మ్ అవుతుంది. క్రీప్ కోఎఫిషియంట్ is equals to ultimate creep strain by elastic strain. క్రీప్ కోఎఫిషియంట్కి ఏమొస్తుందంటే అల్టిమేట్ క్రీప్ స్ట్రెయిన్ బై
ఎలాస్టిక్ స్ట్రెయిన్ వస్తుంది. స్ట్రెయిన్ అంటే ఏంటిదంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అంటే ఏంటిదంటే ఇది ఫస్ట్ ఉన్నది, తర్వాత ఇలా ఫస్ట్ ఇంత ఉంది, తర్వాత ఇలా ఇంక్రీజ్ అయింది అన్నట్టు. స్ట్రెయిన్ అంటే అది. ఈ క్రీప్ అనేది ఏమవుతుందంటే ఎలాస్టిక్ స్ట్రెయిన్ ఎట్ వేరియస్ ఏజెస్ ఆఫ్ లోడింగ్. ఫ్లెక్సురల్ మెంబర్స్ ఉన్నప్పుడు డిఫ్లెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఒకవేళ హయ్యర్ ద క్రీప్ కోఫిషియంట్ మోర్ విల్ డిఫ్లెక్షన్స్ అంటే ఏంటిదంటే క్రీప్ కోఫిషియంట్ అనేది ఎక్కువ ఉంటే డిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది క్రీప్లో. హయ్యర్ ద క్రీప్ కోఫిషియంట్ అంటే క్రీప్ కోఫిషియంట్ అనేది హయ్యర్గా ఉంటే మోర్ విల్ బి డిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఏజ్ ఆఫ్ లోడింగ్ వల్ల క్రీప్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఏజ్ ఆఫ్ లోడింగ్ డిక్రీజెస్ ఇన్ కాంక్రీట్. ఏంటిది? డిఫ్లెక్షన్స్ అంటే ఒక కాంక్రీట్కి ఏజ్ అనేది కాంక్రీట్కి పెరుగుతున్న కొద్దీ క్రీప్ అనేది డిఫ్లెక్షన్స్ అనేవి కాంక్రీట్లో తగ్గుతూ ఉంటాయి. క్రీప్ కోఫిషియంట్ అనేది ఎక్కువ ఉంటే ఎక్కువ డిఫ్లెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫ్లెక్సురల్ మెంబర్స్ని బట్టి డిఫ్లెక్షన్స్ అనేవి increases of RCC in flexural members. ఫ్లెక్సురల్ మెంబర్స్లలో డిఫ్లెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇదే క్రీప్ అంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.